ఈరోజు రెసిపీ స్పైసీ చికెన్ పలావ్. ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మంచి రెసిపీ చెప్తాను. స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి. నేను ఇక్కడ 9 మిరపకాయలు, ఒక 4 టొమాటోస్ తీసుకొని మంచిగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. మసాలా కోసమని 4 ఇలాచీలు, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 ఇంచ్ అల్లం చిన్న ముక్కలు, 4 వెల్లుల్లిపాయలు, ఇవన్నిటిని మనం పేస్ట్ చేసుకోవాలి. అండ్ దీంట్లోనే మనము మిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను ఇక్కడ కారం అస్సలు యూజ్ చేయట్లేదు. మిరపకాయలు ఇంకా స్పైసెస్ తోటే పలావ్ని చాలా స్పైసీగా చేయబోతున్నా. సో మీరు కూడా ఎక్కువ స్పైస్ తినే వాళ్ళు ఉంటే మిరపకాయలు కాస్త ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే 3 ఇలాచీలు, 3 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాంట్లో కరివేపాకు, పుదీనా వేసుకొని ఒక 3 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు దాంట్లోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసేసుకొని ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని, నేను ఇక్కడ టొమాటో ఎక్కువ వేయట్లేదు, 2 టొమాటోలు మాత్రమే ముక్కల్లా చేసి వేసి ఒక 1 మినిట్ తర్వాత పసుపు, కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కర్డ్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. కర్డ్ ఇంకా మసాలాలన్నీ మంచిగా మిక్స్ అయిపోవాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే మసాలా మొత్తం మంచిగా ఉడికిపోతుంది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇలా పైకి వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ వేస్తున్నాను. 1/2 కేజీ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని వేసా. ఇప్పుడు ఈ చికెన్ని మొత్తం మసాలాతో కలిసిపోయేలాగా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఇలా మగ్గించుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ 50% మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు చికెన్ని మంచిగా కలిపేసుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ వేసుకోవాలి. నేను 3 కప్పుల రైస్కి 5 కప్పుల వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి 5 కప్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాతనే ఇందులో రైస్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయేంత ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని నేను రైస్ని ఇందులో వేస్తున్నాను. నేను రైస్ని మంచిగా వాష్ చేసుకొని ఒక గంట సేపు వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. అందుకే 5 వాటర్ సరిపోతుంది. ఎక్కువ వేస్తే అన్నం మెత్తగా అయిపోతుంది. అందుకే 5 కప్స్ ఎనఫ్. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే చూడండి చికెన్ పలావ్ ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఇలా సింపుల్గా అయితే పలావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ ఎక్కువ క్వాంటిటీ వేసాం కాబట్టి ముద్దకి చికెన్ ముక్క వస్తే అబ్బా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా వేడి పలావ్లో కొంచెం నిమ్మరసం, ఆనియన్ పెట్టుకొని తింటే అబ్బా స్వర్గం అసలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.